సర్వోప్యయం మనోనిగ్రహాది మృల్లోహాదివత్ సృష్టి ఉపాసనాచోక్త పరమార్థస్వరూప ప్రతిపత్యుపాయత్వేన. ఇదంతా ఎందుకు చెప్పారు అంటే పరమార్థ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపాయములుగా చెప్పారే తప్ప నా పరమార్థ సత్య, పరమార్థంగా చెప్పలేదు. పరమార్థ సత్యం ఏది అని అంటే న కశ్చిత్ జాయతే జీవ సంభవోస్య న విద్యతే హేతుత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే. జీవుడు పుట్టలేదు, వాడికి పుట్టుకే ఉండదు. ఇదే ఉత్తమమైన సత్యం. జీవుడు అనేవాడు బ్రహ్మ కంటే వేరేగా లేడు. పూర్తిగా ఈ పరమార్థ సత్యమైనటువంటి దాని యందు ఈ రకమైన ఉపాయాలు కూడా నిజము అంటే అద్వైతం పోతుంది. అంచేత ఇవన్నీ లేవు, ఇవన్నీ కూడా కేవలం ఉపాయములు. ఆ ఉపాయమును తెలిపి నివర్తించేస్తాయి. ఉపేయమైనది పరమార్థ సత్యమైనటువంటిది ఒక్కటే. అంచేత వీటిని అన్నిటినీ తీసేయాలి. దానికోసం వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవన్నీ వ్యావహారిక సత్యమే, ఉపాయాలన్నీ వ్యావహారిక సత్యములుగానే చెప్పాలి తప్ప పారమార్థిక సత్యములు కాదు. పరమార్థ సత్యంతో న కశ్చిత్ జాయతే జీవ కర్తా భోక్తా చ నోత్పద్యతే కేనచిదపి ప్రకారేణ. కర్తా భోక్తగా ఉండే జీవుడు లేడు, పుట్టడం లేదు, ఏ రకంగానూ అతనికి ఉనికి లేదు. అత స్వభావత అజస్యైవ ఏకాస్య ఆత్మనః సంభవ కారణం న విద్యతే నాస్తి. స్వభావంగా వాస్తవంగా ఉండేటువంటి ఆయనకి ఉత్పత్తి లేనివాడు ఒక్కడు ఆత్మ, వాడికి కారణమే లేదు. సంభవ కారణం న విద్యతే నాస్తి, పుట్టుక లేదు. యస్మాన్ న విద్యతే కారణం తస్మాన్ న కశ్చిత్ జాయతే జీవ ఇత్యేత. దానికి కారణం లేదు కనుక పుట్టుక లేదు. అజహు అన్నాడు, నకశ్చిత్ జాయతే జీవ అని అన్నారు. ఎందువల్ల దానికి కారణం లేదు, పుట్టుకకి కారణం లేదు కనుక వాడు పుట్టడం లేదు. పూర్వేషు ఉపాయత్వేనోక్తానాం సత్యానాం ఏతదుత్తమం సత్యం యస్మిన్ సత్యస్వరూపే బ్రహ్మణి అణుమాత్రమపి కించిన్ నజాయత ఇది. ఆ ఉపాయాలన్నిటిలోకి కూడా గొప్ప ఉపాయం ఏది అని అంటే స్వభావత అజహ అనేదే విశేషణం. చెప్పినటువంటి సత్యాలన్నిటిలోకి ఉత్తమ సత్యం ఏది అంటే సత్యస్వరూపమైన బ్రహ్మయందు వేరే అణుమాత్రము కూడా ఏదీ పుట్టడం లేదు. బ్రహ్మలోంచి కానీ బ్రహ్మ మారడం కానీ బ్రహ్మలో ఏ రకమైన భేదం కానీ ఏమీ లేదు. అణుమాత్రం కూడా బ్రహ్మాతిరిక్తంగా ఏమీ లేదు. కాబట్టి సర్వం బ్రహ్మస్వరూపం. అద్వైతం పరమార్థత, అద్వైతమే బ్రహ్మస్వరూపమే. ఆ సుఖము బ్రహ్మస్వరూపమే సుఖము. ఆగతమైన సుఖం కాదు, వచ్చింది పోయింది కాదు, నిత్యము శాశ్వతము అయిన నిరతిశయమైన సుఖము అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడి నుంచి ఈ కిందన వ్యాఖ్యానం గురువుగారు రాశారు, అది రేపు చూద్దాం. అయమత్ర సంగ్రహ అని అద్వైత ప్రకరణం తాలూకు మొత్తం సారాన్నంతటినీ రాశారు మధుసూదన సరస్వతి స్వాములు వారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి. అది రేపు ఒకసారి చూసుకుంటే ఈ ప్రకరణం సరిపోతుంది. చాలా 48 కారికలన్నింటినీ చింతన చేయాలి. చేస్తే అప్పుడు ప్రకరణం తాలూకు తాత్పర్యం తెలుస్తుంది. రేపు ఆయన్నే ఒకసారి అవలోకనం చేసి అయమత్ర సంగ్రహ అని అద్వైత ప్రకరణం తాలూకు సారాన్నంతటినీ ఆయన రాశారు. అది మనం రేపు చూసుకుందాం. శివాయ గురవే నమః. శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.